హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. నేను మీ రాజేశ్వరి అండి. టుడే వ్లాగ్ వీడియో చూసేద్దామా మరి. ఈరోజైతే ఉయ్యాల కోసం నేను చాలా అగచాట్లు పడ్డానండి. ఈరోజు మార్నింగ్ లేసినప్పటి నుంచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత నుంచి పాపకి ఉయ్యాల కావాలని కొద్దిగా మొరాయిస్తుంది. పల్లెకి వచ్చామని చెప్పాను కదా, పల్లెలో ఇక్కడ ఇంటికి పక్కన పక్కన ఉయ్యాలలు ఉన్నాయి. సో తనకి కూడా ఉయ్యాల కావాలని అడుగుతూ ఉంటే పాత చీర తీసి రేకుల షెడ్ దగ్గర ఇలా ఉయ్యాల్లాగా కట్టేశాను, నిచ్చెన వేసుకొని. కొద్దిసేపు కూడా ఊగలేదు, ఒక 10-15 నిమిషాలు ఊగింది అంతే. ఉయ్యాల మోజు అనేది తీరిపోయింది. ఇది కట్టడానికి నాకు అర్ధగంట టైం అనేది ఎక్కువగానే పట్టింది. తను మాత్రం ఒక 10-15 నిమిషాలు మాత్రమే ఊగింది అంతే. దీనికోసం నేను చాలా అగచాట్లు పడ్డానండి. తర్వాత కాస్త ఎండ తగలంగానే ఇంట్లోకి వచ్చేసి పాటలు పెట్టుకొని ఇలా డ్యాన్స్లు వేసుకుంటూ ఉంది. మొన్న చెప్పాను కదా నేను కొత్త టీవీ తెచ్చానని, ఆ టీవీ అనమాట ఇది. మధ్యాహ్నం అంతా అలా డ్యాన్స్లు వేసేసుకొని బాగా ఎగిరి ఎగిరి కాసేపు అట్లా కూర్చునింది. సాయంత్రం టీ తాగుదామని పాలు పొయ్యి మీద పెడితే పగిలిపోయాయండి. వేడి కదా, ఈ ఎండలకి పొద్దున్న తీసుకున్న పాలు సాయంత్రానికే పగిలిపోతూ ఉన్నాయి. ఇక్కడ పల్లెలో మాకైతే ఫ్రిడ్జ్ లేదు, సో ఫ్రిడ్జ్లో ఏమీ పెట్టుకోలేము. ఇలా పక్కనే పెట్టి ఉండటం వలన పాలు అనేవి తొందరగా పగిలిపోయాయి. పగిలిపోయినా కూడా నేను దాన్ని పన్నీర్ లాగా చేసుకొని చక్కెర వేసి చక్కగా కలుపుకొని తినేసానండి. పగిలిపోయిన పాలను కూడా ఇలా వేస్ట్ చేయకుండా తినేసాము. బాగుంది, టేస్ట్ బాగుంది. పిల్లలు కొద్దిగా నేను కొద్దిగా తినేసాము. నైట్ అయితే కనుక నేను చపాతీ చేశానండి. ఈ చపాతీలోకి కాంబినేషన్గా పప్పు పుల్లగూర అండి. నేనైతే గోంగూర పుల్లగూర చేశాను, మా అత్త పప్పు చేసింది, కొద్దిగా పప్పు వేయించిందనమాట. ఈ పుల్లగూర పప్పు చపాతీ ఈ కాంబినేషను చాలా బాగా కుదిరిపోయింది. సాఫ్ట్గా వచ్చాయి చపాతీలు. నైట్ అయితే 2 చపాతీలు అయితే మాకు సరిపోతాయండి. 2 చపాతీలు కాస్త పెరుగన్నం తినేస్తాం మేము. సో మా వ్లాగ్ వీడియో అయితే ఇదేనండి. మార్నింగ్ టు ఈవినింగ్ ఉయ్యాల కోసం నాగుచాట్లు, అలాగే పగిలిన పాలతో కొద్దిగా పన్నీర్ చేసుకొని తిన్నాము. నైట్ అయితే చపాతీతో ముగించేసాము. మరి మీకు ఈ చిన్ని వ్లాగ్ వీడియో నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్.